అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు మీకోసమైతే బొచ్చడి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం ఏసేదే లేదు ముందుగాలైతే నెత్తిగీతలు రాష్ట్రాల అభివృద్ధికి నడుం గట్టిన మంత్రులు పార్టీలు ఏరైనా పని ఒక్కటే అని మస్తు మెచ్చుకుంటున్న జనాలు మావోయిస్టు పెద్ద హిడ్మా అయ్యిండు ఎన్కౌంటర్ అడవిలున్న అన్నలకు మొదలయ్యింది మళ్ళా ఫుల్ టెన్షన్ రైతుల బాట పట్టిన గులాబీ లీడర్లు చెయ్యి పార్టీ పువ్వు పార్టీ సర్కార్ దిక్కెళ్ళి మస్తు తిప్పల పడుతున్నారంట రైతులు చూడాలే బాలయ్య బాబు కోపం గా అభిమానవరో పాపం హారే గీ తాపక్కు ఎట్లయినా గణేశుని పండుగ మస్తు ఘనంగా వేయాలరా నువ్వు పోయి మన యూత్ పోరగాళ్ళను అందరినీ పిలుచుకురాపో అంటే అందరూ ఒక్కతాన ఊడి మీటింగ్ పెడతారు ఇప్పుడు గట్లనే 5-6 రాష్ట్రాల మంత్రులు ఊడి రాష్ట్రాలను ఎట్లా అభివృద్ధి చేయాలో మీటింగ్ పెట్టిర్రు మరి ముఖ్యమైన ముచ్చట్లు ఏం మాట్లాడినరో ఇందం పాన్రి దేశం అభివృద్ధి అంటేనే రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది అని అల్లా దేశంలో ఉన్న కొంతమంది రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి కలిసి మీటింగ్ పెట్టిండ్రు గా మీటింగ్కు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా పోయిండు ఈ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరిండు గట్లనే హైదరాబాద్ పట్టణానికి ప్రత్యేకమైన పైసలు ఇవ్వాలని చెప్పి కోరిండు కేంద్ర మంత్రిని ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం భారత్ ఫ్యూచర్ సిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 30,000 acres we wanted to compete with New York, Tokyo, Japan or Singapore or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends, they are my well-wishers. So world is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that I need government of India support. From Telangana, कटर जी जो नरेंद्र मोदी जी जो कहा है ఇన్నర్ కదా సార్ అన్నది కూడా నిజమే మళ్ళా మన పట్నం అభివృద్ధి అయితే మనకే మంచిది కదా పార్టీలు ఏరైనా గిట్లా అందరూ కలిసి అభివృద్ధి కోసం జత కట్టిండ్రు అని నిజంగా గిలను మస్తు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు జనాలు ఎన్కట్ సంధి అన్నలకు సర్కార్కు నడుమ లొల్లి నడుస్తూనే ఉన్నది మేమే పబ్లిక్కు న్యాయం చేస్తున్నాం మీరే పబ్లిక్ను దోసుకుంటురు అని ఒకరంటే ఏ లేదు రాజ్యాంగం ప్రకారం పగడ్బందీగా పేదలకు సర్కారు నుండి సాయం చేస్తున్నామని ఇంకొకరు గిట్లా ఎన్నో ఏండ్ల సంధి లొల్లి నడుస్తూనే ఉన్నది గా లొల్లిలా ఎంతమంది అన్నలు ఎంతమంది పోలీస్ అన్నలు కాలం చేసిండ్రు ఎట్లయినా అన్నం లేని దేశంగా మార్చాలని సెంట్రల్ సర్కారు కంకణం కట్టుకున్నది గందుకే ఇప్పుడు కర్రెగుట్ట ఎర్రగైంది ఎన్నో దినాల సంధి లెంకుతున్న మావోయిస్టు పెద్ద ఇడ్మగియాల పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయ్యిండు మాజీ మావోయిస్టు ఇడ్మ తల్లి చెప్పిన ఈయనలే నాకు పార్టీ ముఖ్యం అనుకున్నాడు మళ్ళా ఆఖరికొస్తే పోలీసుల ఎదురు కాల్పులలో గిట్ల మరణం పొందిండు అయితే ఎన్నో దినాల సంధి మావోయిస్టు ఇడ్మను పోలీసులు లెంకుతున్నా అస్సలు చిక్కలే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇడ్మ జాగా దొరకబట్టిండ్రు ఆఖరికి పోలీసులు విజయం పొందిండ్రు మళ్ళా మావోయిస్టు ఇడ్మ పేరు మీద ₹1 కోటి రివార్డు ఉన్నదంటే సమజ్ చేసుకోండి ఎంత పెద్ద మావోయిస్టు ఈరోజు మావోయిస్టు అగ్రనాయకులు హెడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తూ ఉన్నాం అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ
ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు. ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది మావోయిస్టు పెద్ద హిడ్మా మరణంతోనే ఇక అడవులలో అన్నలు బతుకుడు కష్టం అంటున్నారు చాలా మంది పెద్దలు. గీ ముచ్చట మీద మాట్లాడుకుంటా కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు గీ మాట అన్నాడు. జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. విన్నారు కదా గది ముచ్చట. చూడాలి మళ్ళా రాను రాను ఇంకెన్ని ఎన్కౌంటర్లు అవుతాయో ఏమో. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. అరే మాజీ సర్పంచులు వేసుకునే ఖద్దరంగిలే మాసిపోయి మొత్తం సినిపోతున్నాయి. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఇంకెప్పుడు పెడతారబ్బా? తాపకొకసారి మీటింగ్ పెట్టాలి. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఆయిదే వేయాలి. కొన్ని దినాల సంధి గిదే నడుతున్నది అని అనుకుంటున్నారులే. ఇప్పటి సంధి అట్లా రందే ఇక అవసరం లేదు. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లా సర్కారు గీ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం. జనం వాటా పట్టిన సంధి కవితక్క కూడా జనంలా కలిసిపోయిందుల్లా. జనం తిట్టినట్టే అటు చెయ్యి పాటోళ్లను ఇటు కారు పాటోళ్లను కత్తన్నా కరుచుకుంటుంది. నడుమ నడుమ దీపావళి పండుగ పటాకలు వేల్చినట్టు డైలాగులు వేలుస్తున్నది. మరి ఖమ్మం బాట పట్టిన కవితక్క కమ్మనైన మాటలు ఇందం పాండ్రి. జాగృతి జనం బాట పట్టి కవితక్క జిల్లాలు తిరుక్కుంటా పబ్లిక్ జీవితాలు మార్చనీకే బగ్గనే తిప్పలు పడుతుంది. ఖమ్మంలా కాల్వెట్టిన కాడ ఉన్న కష్టాలు అరుచుకొని సర్కార్కు సమస్యలు చెప్పింది. ఖమ్మం సమస్యల మీద సమరశంక మూదినాక బీసీ రిజర్వేషన్ ఇయ్యకుండా సర్పంచ్ ఎన్నికలు ఎట్లా పెడతారని గట్టిగానే అరుచుకున్నది. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నారు. నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది? సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా ఉంటాం. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు.
సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా 52 ఇచ్చినా 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయినరు 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఉట్టిగా తమాషా కాడికి పోయినరు. రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి. సోనియా గాంధీ గారు దూరం మాట. వేణుగోపాల్ గారు కూడా రాలే, కేసీ వేణుగోపాల్ గారు. బీసీ రిజర్వేషన్ ముచ్చట మీద మాట్లాడినాక మీ బాపు పార్టీని ముఖ్యమైన హరీష్ సార్ను ఎందుకు ఊకే తిడుతున్నావు మేడం అంటే గిట్ల సమాధానం ఇచ్చింది. పెద్ద నాయకుడు కేసీఆర్ గారు వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే అది 101% కేసీఆర్ గారు చొరవ అని అది మీకు కూడా తెలుసు. ఖమ్మం టౌన్ ఇవాళ ఎక్కడికి పోయినా అద్భుతంగా హైదరాబాద్లో కనబడుతుంది. వెడల్పు రోడ్లు, పెద్ద బిజినెస్ సెంటర్లు వచ్చినాయంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే వచ్చింది. అది కేసీఆర్ గారు ఆలోచన వల్ల మాత్రమే వచ్చింది. సో కేసీఆర్ గారు నేనేమనట్లే, ఎందుకేమనట్లే, ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంటా కదన్నా. మీరున్న అంటారు నా ప్లేస్లో, అనారాజం. నేను మనిషినే కదా, కాబట్టి అటు అంతే తప్పితే అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను, నేను ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను. అగో ఇన్నరు కదా, బరాబర్ అంటదట. ఎందుకనొద్దు, ఆనాడు అధికారం అనే గిమ్ముల పెద్ద లీడర్ తుమ్మలను దూరం చేసుకున్నాం, గందుకే ఓడిపోయినామని ఉన్న ముచ్చట చెప్పింది. తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి. అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారా అన్న, వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరా? అనుకుంటారు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు. మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది, ఎందుకు జరగలేదు? మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ ఊర్లకు పోయినా కూడా నోరు తెరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు. అయినా ఎట్లా గెలుస్తుందన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో? సో ప్రతిపక్షాలు బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్. చూసిండ్రు కదా, గిట్లా ఏడ సందు దొరికితే గాడ బగ్గనే అరుచుకుంటున్నది గులాబీ పార్టీని. మరి గింతగానం పోరాటం ఎందుకు చేస్తున్నావు మేడం అంటే, ఏమన్నా కొత్త పార్టీ పెడతారా అంటే ఈ మాట అన్నది. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నది తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు. పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. అగో మేడం మాటలు వింటుంటే పక్కా పార్టీ పెట్టేటట్టే ఉన్నది. చూడాలి మళ్ళా ఎప్పుడు ఏం పార్టీ పెడతదో. మనం ఒకరిని ప్రేమిస్తే సచ్చేదాకా గాళ్ళనే ప్రేమిస్తాం, అవునా కాదా? కానీ ఖద్దరు బట్టలు వేసుకున్న లీడర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద ప్రేమ చూపిస్తారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ పబ్లిక్ మీద, ఎమ్మెల్యే టికెట్ రాక అలిగిన లీడర్ మీద, అప్పుడప్పుడు పెద్ద పెద్ద కంపెనీ పెద్దల మీద, గిట్లా అన్ని పార్టీ లీడర్లు ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క తీళ్ళ మారుతూనే ఉంటుంది. మరి గియాల కారు లీడర్లు రైతుల మీద బగ్గా ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకో మరి మీరే చూడుండ్రి. రైతులు లీడర్ల దగ్గరికి వచ్చుడు కాదు, లీడర్లే రైతుల దగ్గరికి పోయి గల్ల తరుసుకోవాలని గియాల కారు పార్టీ లీడర్లు గిట్ల రైతుల బాట పట్టిండ్రు. రైతుల బాట పట్టి రైతుల గోసిన్నారు. ఏం పేరు తల్లి? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి వ్యవసాయం ఉందా? ధనలక్ష్మి ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నాయి. మనం కూలికి వచ్చినాం, చేసుకుంటారా? బదలని వచ్చినాం. బదలకి వస్తారా? బదలని వచ్చినాం. ఏం పెట్టినావు ధనలక్ష్మి? మేము 2 ఎకరాల పొలం చేసినాం, 3 ఎకరాల పచ్చి పెట్టినాం. అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాడు, ఇత్తనాలు ఇట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని
వాళ్ళ షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండ్రు. ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండ్రు, 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట రాలేదు. అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తంది, ఇది మేము కొనమని వాళ్ళు రిటర్న్గా పంపించింది. శ్రీశైలం పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500కు రైతులు తీసుకున్నారు. రైతుల గోసిన్నాక హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా సెంట్రల్ సర్కార్ మీద రాష్ట్ర సర్కార్ మీద బగ్గనే గరమైండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు సార్ చెప్పినట్టు రైతులకు ఏం సమజైతలేదు. మొన్న ఆనలు పడి కొంత లాస్ వచ్చిందంటే గీ సెంట్రల్ సర్కారు రాష్ట్ర సర్కారు చేయబట్టి ఇంకొంత లాస్ వస్తున్నది. అటెంక అధికారంలో ఉన్న షెయ్యి పార్టీ పువ్వు పార్టీ లీడర్లను గిట్లా అరుచుకున్నాడు. 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. హరీష్ రావు సారు మహబూబాబాద్ లా గిట్ల గరమైతే కేటీఆర్ సారు ఆదిలాబాద్ లా పత్తి రైతులను వల్కరించి గల పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. గిట్లా రైతుల బాధలు ఇన్నాక రైతుల తరపున మేమున్నామని హిమ్మతిచ్చిండు. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప, రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాళ్ళు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. ఈడికెళ్ళి సీసీఐ దగ్గరికి పోదాం. చూసిండ్రు కదా, గిట్లా కార్ పార్టీ లీడర్లు రైతుల కోసం బగ్గనే కొట్లాడుతున్నారు గాని చూడాలి మళ్ళా సెంట్రల్ సర్కారు రాష్ట్ర సర్కారు రైతులకు ఎట్లా న్యాయం చేస్తుందో. మల్లారెడ్డి సారు పాలమ్మి ఎట్ల పెద్దగైండో గట్లనే ఒక పెద్ద మనిషి కూడా షాయమ్మి కోటీశ్వరైండు. మల్లారెడ్డి సారన్నా అంత తిరిగి పాలమ్మిడు గాని గా సారు మటుకు ఎక్కడ తిరిగింది లేదు. సినిమా హీరోల కాడికెళ్ళి మన దాకా అందరూ గా చాయ్ దుకాణం చుట్టూ తిరగవలసిందే. గా చాయ్ దుకాణం పేరే నిలోఫర్ చాయ్. ఊరించింది చాలు గాని ఉన్న ముచ్చట చెప్పు అంటారా? మరి ఆలస్యం ఎందుకు, మీరే చూడుండ్రి. పట్నంలో ఉన్నోళ్ళకైనా పల్లెలు ఉన్నోళ్ళకైనా నిలోఫర్ చాయ్ అనేది ఓ కళ.
అరే ఒక్కసారైనా నీలోపర్ హోటల్లో ఛాయ్ తాగాలనుకుంటారు అందరూ. మరి నీలోపర్ ఛాయ్ హోటల్ ఎంత ఫేమస్, నీలోపర్ ఛాయ్ హోటల్ పెద్ద మనిషి కూడా గంతే ఫేమస్. అయితే ఈ పెద్ద మనిషి ఒక పారి తిరుపతి వెంకన్న దర్శనానికి పోయినప్పుడు ఆ వెంకన్న స్వామి నాకు యజ్ఞోపవితం ఇస్తావా అని అడిగిండంట. ఇక ఇంకేమున్నది, ఆ వెంకన్న స్వామి నన్ను అడిగిండని తిరుపతి వెంకన్న స్వామికి కిలో బంగారంతోని 1 కోటి రూపాయల వజ్రాలతోని తయారు చేసిన యజ్ఞోపతితం ఇచ్చిండు. ఈ ముచ్చట ఎరుకైన వాళ్ళందరూ ఆ తిరుపతి వెంకన్న ఆశీర్వాదం వల్లనే ప్రపంచంలోనే నీలోపర్ ఛాయ్ హోటల్ పేరు పొందిందని అంటున్నారు. మళ్ళా అరరరే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చట్నే మర్చితిని. అయ్యయ్యో అది కూడా యూస్ అయ్యుండ్రి. సినిమాలో ఒక లెక్క బయట ఇంకో లెక్క కాదు. సినిమాలైనా బయట అయినా ఒకటే లెక్క ఉంటాడు మన బాలయ్య బాబు. అయితే అఖండ 2 సినిమా రిలీజ్ ఉన్నది కదా, గా సినిమా ప్రమోషన్లకు పోతుంటే గిట్లా ఒక అభిమాని మీద మస్తు గరం అయ్యిండు. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పొయ్యొద్దునా, ఉంటాం మరి.